ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే పాపకి లంచ్ కోసం బీరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్లోకి బ్యాంబినో చేస్తున్నాను. ఇప్పుడే పాపని లేపుతున్నాను అనమాట. మా హస్బెండ్ ఏడుస్తుంది, ఇంకా బాబు కూడా లేచిండు. బ్రేక్ఫాస్ట్లోకి బ్యాంబినో చేస్తున్నాను, పాపకి లంచ్లోకి బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా అవ్వలేదు. పాప అయితే లేచింది. ఇప్పుడు ఇక తనకు ఫ్రెషప్ చేపిస్తాడు అనమాట మా హస్బెండ్. ఇక మా బాబు కూడా లేచిండు. మా బాబునేమో మా ఆయన ఎత్తుకుండు. ఇద్దరు లేచిండు ఒకటేసారి. గునేష ఎగ్గునా గున్ను బజ్జుంటున్నావా? ఇద్దరు ఒకటేసారి లేచిరు అనమాట. కొంచెం ఏడవగానే ఎత్తుకోవాలి. నా హాట్ వాటర్ తాగుతున్నాను, జీరా వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా చూడాలి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అందరికి. ఘాట్ అల్లం ఎక్కువైంది రోజు. మా పాప లేచింది. వచ్చి మమ్మీకి గుడ్ మార్నింగ్ హైదరాబాద్. తొందరగా బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని టిఫిన్ తినేసి మంచిగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతుంది. ఏడవకుండా ఫాస్ట్గా తినేస్తుంది. గణేష్ వచ్చిండు. ఎట్లా చూస్తుండే చూడండి, పైకి కిందికి మా అక్కని ఎత్తుకుందని. దా దా అమ్మా కళ్ళు చూడు. దా ఎత్తుకుంటుందా గున్నమ్మా. దా నన్ను ఎత్తుకోకుండా మా అక్కని ఎత్తుకునేయండి చూస్తున్నాడు. అమ్మ నిద్రలు వచ్చినాయమ్మా. దా దిగుతాడు. అదిగో అమ్మమ్మ వెళ్దాం. దా 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 దా. వాళ్ళ అక్క దిగగానే దగ్గరకు వస్తున్నాడు. చెప్పు బాయ్ చెప్పు. చెప్పు వాళ్ళు పెద్ద చేసి చూస్తున్నాడు. ఏంటి మా మమ్మీ ఏం చేస్తున్నాడు అక్కడనా? బ్రష్ చేసుకుని ఆమె తింటూ తగ్గిపోతుంది. గీరుకున్నావా? సర్లే స్టార్ట్ చేయి. బ్రష్ ఎట్లా వేసుకుంటావు చెప్పును. ఇయనా ఈ స్టార్ట్ చేయి. బ్రష్ 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 టీత్. చెప్పండి. గున్న కూడా బ్రష్ ఎక్కుంటుండు. గుడ్ గర్ల్. స్నానం చేసుకోవాలి కదా తొందరగానే. చూడండి కర్రీ అయితే అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేయడమే. బ్యాంబినో కూడా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు పాపని రెడీ చేస్తాను. రెడీ చేసి తినిపించేస్తాను అనమాట. పాపకైతే తినిపిస్తున్నాను. బాబుకి ఆ బౌల్ వేసేసాను అనమాట. కొంచెం వాడు తింటాడు. పాపకైతే మనమే తినబెట్టాలన్నమాట. ఆమెకు తినడం చేత కాదు. ఇటు ఫాస్ట్ మింగాది తినమ్మా. తిను ఫాస్ట్ తిను గున్ను. పాపకి లంచ్ బాక్స్, స్నాక్స్, వాటర్ బాటిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తనని జడేసి రెడీ చేయాలి. లోరనా బాయ్. ఏడవద్దు సరేనా? బాయ్. అమ్మ మొత్తం తిను. పాప అయితే వెళ్ళిపోయింది. బాబు పక్కన ఆడుకుంటాడు అనమాట. బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు. మా హస్బెండ్ వచ్చి బ్యాంబినో, నేను మా హస్బెండ్ బ్యాంబినో తింటాం. బాబుకైతే పాలు ఇంకా చాకోస్ వేసి ఇస్తానమాట. నిన్న నేను ఉప్మా చేసి పెట్టిన వాడికి, సో అందుకని ఈరోజు అయితే పాలు ఇస్తాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. నేను మా హస్బెండ్. మా బాబు చూడండి లాడ్ చేస్తుండు. ఇప్పుడు తినేసేసి టీ తాగేసి మా హస్బెండ్ వెళ్ళిపోతాడు. అబ్బో కబోర్డ్లు ఉన్నాయన్నీ తీసి బయట పడేసి చూస్తున్నాడు ఏం చేయాలని. ఏం చేస్తామమ్మా? ఎందుకమ్మా పని తక్కువ ఉందా మమ్మీకి? ఎందుకమ్మా అన్నీ తీసినావు? దాంట్లో పెట్టేసుకో, కబోర్డ్లో పెట్టేసి. గుడ్ బాయ్. పెట్టేసి అన్నీ పెట్టేసాయమ్మా. బ్యాగ్లు అన్నీ పెట్టే. గుడ్ బాయ్ కదా గున్ను. పెట్టమ్మా ప్లీజ్. తుండు తప్పపోతుండు. ఓట్స్ ఇంకా కాంప్లెక్స్ తీసుకున్నాను అనమాట. తినిపిస్తున్నా. చల్లగా అయిపోయింది. మేము తినేటప్పుడు వేసి పెట్టినా. ఇప్పుడు చూడండి వాడు రెడీగా వెయిట్ చేస్తున్నా. మమ్మీ పెట్టకుండా వీడియో తీసుకుంటుందని. తిన్నామా ఆకేసిందా? అయి చెప్పు. ఆమం తిన్నాం అడుగు. ఆమం తిన్నారా అడుగు. దున్నా. ఓకే ఇప్పుడైతే బాబుకి తినిపించేస్తాను. తినిపించిన తర్వాత ఇంకా పని చేసుకోవాలన్నమాట. బాబుకి తినిపించిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి ప్లేట్స్ కడగడం అయితే స్టార్ట్ చేశాను. వాడు మళ్ళీ వచ్చి ఎక్కడ సతాయిస్తాడు అని కిచెన్లో అస్సలు పని చేసుకునివ్వడు అనమాట. బెడ్రూమ్లో, హాల్లో మన ముందు ఉండాలి. కిచెన్లో మాత్రం అస్సలు ఉండనివ్వడు. కిచెన్లోకి వస్తే ఏడుస్తాడు, తీసుకొని వచ్చేస్తాడు అనమాట. ప్యాంట్ పట్టుకొని గుంజుకుంటూ తీసుకొచ్చేస్తూ ఉంటాడు. సో అందుకని వాడు టీవీ చూస్తున్నాడని నేనైతే ఫస్ట్ రాగానే ప్లేట్స్ వాష్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ కొన్ని వాష్ చేశాను, ఇంకా కొన్ని ఉంటే కడిగేస్తున్నాను అనమాట తొందరగా.
ఇంకా దాని తర్వాత వాడిని పెట్టుకొని ఇల్లు ఊడ్చేసాను. ఈరోజు అయితే తుడవలేదనమాట, జస్ట్ ఊడ్చేసి ఇంకా బట్టలు కొన్ని వాష్ చేయాలని నేనైతే ఈరోజు ఇల్లు తుడవలేదు, ఓన్లీ ఊడ్చేసాను. ఈ సదురుకోవడమే అయిపోతుంది అనమాట. ఇంత నీట్గా సదిరి పెడతా మళ్ళీ బాబు అన్ని టాయ్ బాక్స్ల నుంచి తీసి అన్నీ పడేస్తూ ఉంటాడు. ఇంకా బయట కూడా ఊడ్చేసి వచ్చి ఇక ఇల్లు కూడా ఊడడం స్టార్ట్ చేసిన అనమాట. వాడు ఊడుస్తుంటే మధ్యలో వస్తూనే ఉంటాడు, ఎలక పిల్లలాగా మా ముందు వెనకాల నా వెనకాలనే తిరుగుతూ ఉంటాడు. ఇల్లు ఊడ్చడం అయితే అయిపోయిందనమాట. బాబుకి నిద్ర వస్తుంది, సో అందుకని స్నానం చేపిస్తాను. ఫస్ట్ స్నానం చేపించి బాబుని పడుకోబెట్టేస్తాను. ప్రజెంట్ అయితే స్నానం చేయించగానే పడుకున్నాడు. చూడండి వాడైతే పడుకున్నాడు. ఇప్పుడు నేను కొన్ని బట్టలు వాష్ చేసేవి ఉన్నాయి, వాష్ చేస్తానమాట. ఇలా వర్క్ అయితే అయిపోయింది, చూడండి మొత్తం అయిపోయింది. ప్లేట్స్ కూడా వాష్ చేశాను, ఇవి సర్దేయాలి. జస్ట్ బట్టలు అయితే ఉతికేసాను, జస్ట్ కొత్త అనమాట. వాటర్లో తీసి ఆరేసాను కొంచెం సర్ఫ్ వేసి. ఇవైతే స్కూల్ డ్రెస్, ఇంకా టవాలా బెడ్షీట్ ఉంది, అవైతే వాష్ చేయాలి. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. చల్లగా ఉందని కొంచెం టీ తాగుతున్నాను. బాబు ఇంకా పడుకున్నాడు, లేవలేదు. సో ఇప్పుడైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బెడ్రూమ్లో మొత్తం కొంచెం సర్దుకోవాలన్నమాట. బట్టలు పిల్లలు అన్నీ అటు ఇటు చిందరవందరగా అయిపోయినాయి, అవన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి. బాబు లేచిన తర్వాత కూడా అక్కడే కూర్చొని బట్టలన్నీ సదురుకుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ టీ తాగుతాను. వాషింగ్ అదంతా అయిపోయింది అనమాట, క్లీనింగ్ అంతా అయిపోయింది. ఓన్లీ బట్టలు మాత్రం సదురుకోవాలి. సెల్ఫ్లో బెడ్ క్లీన్ చేసుకోవాలంటే ఇప్పటికైతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. బాబు లేచిండు, నేను ఇంకా బెడ్రూమ్లో కొన్ని సెల్ఫ్లో అన్ని బట్టలన్నీ సర్దేశాను. మా హస్బెండ్ వచ్చాడు, లంచ్ చేస్తున్నాము. ఇంకా నేను పెట్టుకోలే, బాబు ఫుడ్ పెట్టేసి వచ్చిన. మా గుణపండు హాయ్ చెప్తాడు. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్. అయితే లంచ్ చేస్తామన్నమాట. హస్బెండ్ తింటున్నాడు. బీరకాయ, పెసరపప్పు, మెంతం కూర వేసి వండిన, సూపర్ అయింది. పాపకు మార్నింగ్ పెట్టినప్పుడు టేస్ట్ చేసిన అనమాట. ఇప్పుడు తింటాము లంచ్. బాబు కూడా పెట్టేసి వచ్చాను. బాబు కూడా బీరకాయ వేసి తినిపిస్తే సప్పగా చేసిన అనమాట, స్పైసీగా లేకుండా. తనకు కొత్త రైస్ పెట్టేసి వచ్చిన, ఈరోజు ఎగ్ పెట్టలేదు. రైస్లో పప్పు కలిపి తినిపిస్తాను, బీరకాయ పప్పు. అయితే నేను కూడా లంచ్ చేస్తాను. గుడ్డు బాబుకి ఇప్పుడు అమ్మకు తినిపిస్తున్నా. పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం మొత్తం ఎత్తుకునే ఉంటాను, రిటర్న్లో నడిపిస్తాను బాబుని. ఏమని పిలుస్తున్నావు తమ్ముని? ఏమని పిలుస్తున్నావురా తమ్ముని? ఎక్కడున్నా? ఏమని పిలుస్తున్నావు? అవునా, ఓకే. ఫాస్ట్ అయితే పాలు తాగేస్తుంది, తాగేసి కొంచెం పడుకుంటుంది. పడుకొని లేచి హోంవర్క్ చేస్తుంది. ఓకేనా తల్లి? ఓకే, గుడ్ గర్ల్. స్కూల్ నుంచి రాగానే రోజు పాలు తాగుతుంది. గుడ్ గర్ల్ అయిపోయింది గ్లోరియానా. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. పాపకి పాలు ఇచ్చేసాను కదా, బాబు పడుకున్నాడు అనమాట. స్కూల్ నుంచి రాగానే మార్నింగ్ పడుకొని మళ్ళీ పడుకోలేదు వాడు. రోజు ఒక్కొక్కసారి 2 times పడుకుంటాడు. ఈరోజు పడుకోలేదని వాడు వస్తుంటేనే ఏడ్చాను అనమాట. రాగానే పడుకోబెట్టేశాను. పాలు వేడి చేసిన పడుకున్నాడు వాడు, అందుకే పాప ఒక్క తాగింది. నేను కూడా టీ పెట్టుకున్నాను, తాగేస్తాను. ఈరోజు ఇంకా మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. మార్కెట్కి వెళ్ళాలి మా హస్బెండ్ వచ్చిన తర్వాత. బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై, టాటా.